నమస్తే వెల్కమ్ టు కరెంట్ మీడియా న్యూస్ నేను స్వాతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ దిశ చట్టాన్ని నారా లోకేష్ చింపడం దారుణం టీడీపీ హయాంలో ఇలాంటి చట్టాలు ఎందుకు చేయలేదని మంత్రి తానేటి వనిత ప్రశ్న ఏపీ పాలిసెట్ ఫలితాలు వెల్లడి ఫలితాలను విడుదల చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి సినిమా టికెట్ల వ్యవహారంపై జగన్ ప్రభుత్వానికి జీవీఎల్ చురుకలు రాబోయే రోజుల్లో సినిమాలు కూడా తీస్తారంటూ ఎద్దేవా రాష్ట్రంలో రైతు సమస్యలను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన కోవిడ్ నిబంధనల పేరుతో అడ్డుకున్న పోలీసులు చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి వైఎస్ షర్మిల ప్రజలకు రక్షణ లేకపోతే ప్రభుత్వం ఎందుకని ప్రశ్న డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి ముమైత్ ఖాన్ బ్యాంకు ఖాతాలు సంప్రదింపులపై అధికారులు ఆరా డీటెయిల్స్ చూస్తే దిశ చట్టాన్ని నారా లోకేష్ చింపడం దారుణమని మంత్రి తానేటి వనిత అన్నారు. గతంలో ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వం ఇలాంటి చట్టం తీసుకొచ్చిందా అని మంత్రి ప్రశ్నించారు. అసెంబ్లీలో శాసన మండలిలో దిశ చట్టాన్ని ఆమోదించిన విషయం మర్చిపోయారా అంటూ ప్రశ్నించారామె. చంద్రబాబు తన ఉనికిని చాటుకునేందుకు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. కొద్ది రోజులుగా మాజీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుత శాసన మండలి సభ్యులుగా ఉన్న ఆయన ప్రభుత్వం మహిళల భద్రతను పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆయన మాట్లాడుతున్న దాంట్లోనూ నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే ఆయన దిశ చట్టానికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా బహిరంగంగా మరి గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న మహిళలను చుట్టూ కూర్చోపెట్టుకుని ఆ పేపర్స్ చింపడం గురించి ఈ రోజున నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ దిశ చట్టాన్ని అసెంబ్లీలోనూ శాసన మండలిలోనూ ఆమోదించిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపడం జరిగింది. ఇది శాసన మండలిలో ఆమోదించినప్పుడు ఆయన శాసన మండలి సభ్యుడిగా సభలో ఉన్నారు. ఆ రోజున ఆ చట్టంలో ఆ దిశ చట్టంలో ఏముంది, ఏమి మన రిక్వైర్మెంట్స్ అని మనము కేంద్రానికి పంపించాము, కేంద్రం దగ్గర ఎందుకు అది ఆ విధంగా పెండింగ్లో ఉన్నదన్నది ఈ రోజున ప్రతిపక్ష నేతగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఈ రోజున ఎప్పుడైనా ఆయన కేంద్రానికి ఒక లేఖైనా రాశారండి? ఆ దిశ చట్టాన్ని ఎందుకు పెండింగ్లో ఉంచారు, పంపించండి, మా రాష్ట్ర ప్రజలకి అది అవసరం అని చెప్పి ఆయన ఈ రోజైనా లేఖ రాయడం జరిగిందా? జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో రైతు సమస్యలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పలు జిల్లాల్లో పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సమస్యలను నిరసిస్తూ ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించారు. తెలుగు తమ్ముళ్ల ట్రాక్టర్ ర్యాలీలను పోలీసులు కోవిడ్ నిబంధనల పేరుతో అడ్డుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వానికి నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేశారు. రైతులకు మద్దతు ధర వెంటనే, రైతులకు మద్దతు ధర వెంటనే. సమస్యలు రైతు సమస్యలన్నీ కూడా చెప్పుకుందాం అనుకుంటే కొంచెం పోలీసు వాళ్ళు అనుకున్న ప్రజల్లో ఏంటో తెలియదు, కానీ నాకు వాళ్ళు సహకరించారు, మేము సహకరించే వాళ్ళకి మిమ్మల్ని రప్పించిన సారీ చెప్తూ ఈరోజు మాకున్న ఈ రైతు సమస్యలన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసి అతి త్వరలోనే ఇవన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు విన్నవించుకుంటాను.
అలా నేనెక్కతే ఎలా చెప్పుకోవచ్చు వెనక నుంచి ఏమో చెప్తున్నానండి అయితే అర్థం చేసుకోకపోతే ఎలాగా ఏం కనపడుతుంది ఏం కనపడుతుంది చెప్పండి మీరు వెనక వెళ్ళండి కొద్దిగా మీరు ఇంకా ముందుకు వచ్చేస్తున్నాడు అయితే ఇడమంటారా ఇడమంటారా అన్యాయాన్ని రైతులందరూ కూడా నిరసిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో రైతులకి కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ అలాగే ప్రభుత్వం ఏదైతే రైతులకి మోటార్లకి మీటర్లు బిగించిందో ఇవన్నీ కూడా తీసివేయాలని అలాగే వ్యవసాయ యాంత్రీకరణ కూడా జరగాలని రైతులందరూ కూడా ముక్తఖండంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుల ఆదేశాల మేరకు రైతు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గడ్డు పరిస్థితుల్లో ఉన్నాడు. రైతు పక్షాన మనం అందరూ కూడా పోరాడాలి అనే ఒక సదుద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఒక్క పిలుపునిచ్చిన వెంటనే వందలాది సంఖ్యలో ట్రాక్టర్లు రావడం, ట్రాక్టర్ల ర్యాలీగా ఇరుపాకల నాయకుడు జ్యోతుల్ నెహ్రూ గారు జెండా ఊపుగా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతు తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ రైతుకి మద్దతు ధర లేదు, అదేవిధంగా రైతులకు ఎరువులు కానీ పురుగు మందులు కానీ సబ్సిడీ లేదు. ఇవాళ మెట్ట ప్రాంతంలో ఏదైతే ఉందో వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కాలువలు కానీ ట్రైన్లు కానీ పూడికి తీతలు లేవు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ రైతులకు చేసినవి ఏది ఇవాళ అమలు జరగడం లేదు. ఇక రైతుల కోసం చంద్రబాబు నాయుడు ఆందోళన చేయడం హాస్యాస్పదమని వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవి చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు చేసిందేమీ లేదని నాగిరెడ్డి విమర్శించారు. గిట్టుబాటు ధరలు లభించక రైతులు అప్పుల పాలయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని నాగిరెడ్డి తెలిపారు. ఈ రాష్ట్రంలో 2004లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రైతుల పరిస్థితి, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. సో ప్రాజెక్టులో నీళ్లు లేక, ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల కాక, సో వ్యవసాయ ఉత్పత్తులన్నీ గణనీయంగా పడిపోయి, ఆ పండిన అరకొర పంటలకు కూడా మద్దతు ధరలు లేక రైతులు అప్పులు పాలై భూమి అమ్మి అప్పులు తీరుద్దామంటే భూమి ధరలు కుప్పకూలిపోయి జిల్లాలో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రాష్ట్రంలో ఉంటే 18 బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి. ఇది గ్రామీణ ప్రాంతంలో 2004లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఉన్న పరిస్థితి. సరే, 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి గారిని రైతాంగం గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఒక చిరంజీవిగా ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారు నీ మాజీ ముఖ్యమంత్రి కాదు, దివంగత ముఖ్యమంత్రిగా ఎందుకు చేస్తున్నారో ఆయన వ్యవసాయ రంగానికి చేసిన విషయాలన్నీ కూడా తెలిసిన విషయమే. ఆయన 2004కు ముందు 2-3 మాటలు ఆయన ఆత్మహత్య చేసుకున్న రైతులకి పరిష్కారం ఇవ్వమంటే, పరిష్కారం ఇస్తే మరింత మంది కావాలని ఆత్మహత్యలు చేసుకుంటారు అని ఈ భారతదేశ చరిత్రలో మాట్లాడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇవ్వమంటే తీగల మీద బట్టలారేసుకోవాలని, అన్ని ఏది సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడితే సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేపడితే పావలా వడ్డీ కూడా రాదు దండగని ఆయన మనసులో మాట పుస్తకంలోనే రాసుకుంది. 9 ఏళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. సరికదా, ఆ టైంలోనే
నేనే ఎక్కించాను దేవగౌడని ప్రధానమంత్రిగా అని చెప్పుకున్న పరిస్థితిలో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్కి ఉరితాడైన ఆల్మట్టి నారాయణపూర్ మొత్తం 524 మీటర్లకి 518 కాదు పూర్తయిపోయింది. అలాగే బాగల్కోట టౌన్ మునిగిపోతుందని నయానగర్ పేరుతో కొత్త టౌన్ నిర్మాణం చేపట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన పీరియడ్లో ఒక్క ప్రాజెక్టు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అంటే వ్యవసాయం సాగునీటి రంగాల విషయంలో ఆ 9 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ 9 ఏళ్ల తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ పాలనకు వచ్చే ముందు 2012లో అనంతపురం జిల్లాలో పాదయాత్ర మొదలు పెడుతూ అమ్మో ఈ రైతుల కష్టాలు చూసి నా గుండెకి రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తాను అని పాదయాత్రలో చెప్పాడు. మేనిఫెస్టో దగ్గరికి వచ్చేటప్పటికి తాకట్టు పెట్టుకున్న పుస్తీల తాడులు మీ ఇంటికి తెచ్చిస్తాను, పగలు నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాను, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతాను. ఎక్కడైనా ఆయన 5 సంవత్సరాల పాలనలో వీటిల్లో ఏ వైపైనా చూశారా? సో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో వచ్చిన ప్రాజెక్టులు, ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసిన పేరు పెట్టిన హంద్రీనివా, గాలేరు నగరి సుజా సవంతి, ఈవెన్ వెలుగొండ అన్నీ పూర్తి చేసింది మళ్ళీ ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు. 9 ఏళ్ళ చంద్రబాబు పీరియడ్లో ఆ వైపే చూడాలి, ఆ సాగునీటి రంగం వైపు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ 28 నెలల్లో ఏం ఖర్చు పెట్టారో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడడం లేదు, కనబడడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన ఇరిగేషన్ శాఖ గురించి ఏం తెలుసని కన్నబాబు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం ఈ నెల 18న నందిగామలో జరగనున్నట్లు దేవినేని ఉమా తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ 1 కోటి ఎకరాలు సాగవుతుందంటే పెద్ద ఎత్తున గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దశాబ్ద కాలం గాలి వదిలేశారు. జలయజ్ఞం ధనయజ్ఞం చేసి గాలి వదిలేశారు. ఆ ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ వాటిని పట్టాలెక్కించి మళ్ళీ కొత్త ప్రాజెక్టులు రూపకల్పన చేసి ఒక పట్టిసీమ అవ్వచ్చు, ఒక పురుషోత్తపట్నం అవ్వచ్చు, ఒక మచ్చుమర్ర అవ్వచ్చు, లేకపోతే అన్ని ప్రాంతాలకు కూడా చివరి ప్రాంతాలకు నీళ్లు తీసుకెళ్లి కరువు రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఒక సమగ్ర జల విధానంతో రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా చివరి ప్రాంతాలకి చివరి రైతుకు కూడా నీళ్లు తీసుకెళ్లి మరి నీళ్లు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వం అది. మరి ఇవాళ 28 నెలల్లో రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో దుర్దినం, చాలా చెడ్డ రోజులు. ఈ 28 నెలల్లో ఏం ఖర్చు పెట్టారో చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి మాట్లాడట్లా, కనబట్ల. పోలవరంలో నిర్వాసితులు కనీసం వాళ్ళ సాయం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తయిందో చెప్పే పరిస్థితిలో లేరు. లేకపోతే పురుషోత్తపట్నం స్విచ్ ఆన్ చేసే పరిస్థితిలో లేరు. వైకుంఠపురం బ్యారేజ్ పనులు క్యాన్సిల్ చేశారు. గోదావరి కన్నా పనులు క్యాన్సిల్ చేశారు. ఇవాళ వైండింగ్ అందరినీ కాలంలో గాలికి వదిలేశారు. గాలేరు నగర పనులు గాలికి వదిలేశారు. మొత్తం ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇరిగేషన్ రంగం కుంటి నడక నడుస్తా ఉంది. ఇవాళ నత్త నడక నడుస్తా ఉంది. ఏ మాత్రం కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి. ఇవాళ ఏ ప్రాజెక్ట్ ఎక్కడ పనులు జరుగుతున్నాయో చెప్పండి. పోలవరంలో జరుగుతున్నాయా, లేకపోతే వెలుగొండలో జరుగుతున్నాయా, అందరినివాలో జరుగుతున్నాయా, గాలేరు నగర్లో జరుగుతున్నాయా, ఉత్తరాంధ్ర జరుగుతున్నాయా, పోలవరం లెఫ్ట్ కెనాల్లో జరుగుతున్నాయా, లేకపోతే మీరు ప్రయారిటైజ్ చేసుకున్న 6 ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి? గాలికి వదిలేశారు. వంశధార నాగవాడి పనులు ఎక్కడ ఉన్నాయి? ఏ ప్రాజెక్ట్ పూర్తయింది? సంగం బ్యారేజ్ పూర్తయిందా? నెల్లూరు బ్యారేజ్ పూర్తయిందా? బుల్లెట్ దిగిందో లేదో చూడమన్నారు. దిగిందా బుల్లెట్? దిగింది. హైదరాబాద్ లో దిగింది బుల్లెట్. మీకు ఏం మాట్లాడారు శాసనసభలో? బుల్లెట్ దిగిందో లేదో చూసుకోమన్నారు మమ్మల్ని. ఇవాళ మీ అసమర్థత వల్ల, మీ చాతకంతనం వల్ల ఇవాళ రాష్ట్ర ఇరిగేషన్ రంగం గుండెల్లో బుల్లెట్లు దింపారు. మీ బుల్లెట్లు ఇవాళ రాష్ట్ర ఇరిగేషన్ రంగంలో పనులు నత్తనడక నడిపిస్తూ పనులు గాలికి వదిలేసి ఏం పనులు చేశారో చెప్పండి. ఏం ఖర్చు పెట్టి
చెప్పండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం పెట్టండి, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారు చెప్పే దమ్ము ధైర్యం ఇరిగేషన్ మంత్రికి ఉందా, ముఖ్యమంత్రికి ఉందా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు ఉందా? నీకేం తెలుసని పోలవరం గురించి మాట్లాడుతున్నావు కన్నబాబు? నీకేం తెలుసని ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నావు? రైతు తెలంగాణతో పోలిస్తే ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ తక్కువగా చేస్తోందని టీడీపీ సీనియర్ నేత దూళ్లిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ధాన్యం సేకరణ సరిగ్గా జరగకపోవడం వల్ల రైతులు పంటలను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల రైతాంగం వేల కోట్లు నష్టపోయిందని అన్నారు. ఇప్పటికీ వేల మంది రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. మీరు ఎన్నికల ముందు చెప్పింది ఒక మాట, ఎన్నికల తర్వాత చేస్తుంది ఒక మాట అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రైతు భరోసా పేరుతో ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేసిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎన్నికల ముందు కౌలు రైతు కుటుంబాలకు కూడా మేము వర్తింపజేస్తామని చెప్పారు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? నాకు తెలిసి రైతుల్లో కుల ప్రస్తావన తెచ్చిన ప్రభుత్వాలు ఏవి లేవు. ఈ రాష్ట్రంలో 15,000 మంది 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కేవలం రైతు భరోసా కింద కుల విభజన పేరుతో కేవలం ఎస్సీ ఎస్టీలకే మేము ఇస్తామని చెప్పి 15 లక్షల మంది కౌలు రైతులుంటే కేవలం 1,40,000 మందికే రైతు భరోసా అమలు చేస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ప్రభుత్వాలు అనేవి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన స్పష్టంగా కనపడతా ఉంది. ఏ పథకాన్ని తీసుకున్నా అర్హులందరికీ కూడా ఇవ్వాలనే ఆలోచనలో పదులు. ఎంత తక్కువ మందికి ఇవ్వటానికి ఆస్కారం ఉంటే ఆ విధమైన నియమ నిబంధనలు పెట్టడం వలన ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులకి అందాల్సిన రైతు భరోసా కేవలం 1,40,000 మందికే పరిమితమైన మాట వాస్తవమా కాదా? అదేవిధంగా ఇవాళ కౌలు రైతే ఏ రైతైనా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, మైనార్టీ అయినా, ఓసీ అయినా రైతే. అటువంటి రైతులని కుల విభజన పేరుతో ప్రభుత్వ పథకం యొక్క సహాయం అందకుండా చేస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న ఎకనామిక్ సర్వే తీసుకున్నా దాదాపు 84 లక్షల రైతు కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి అటువంటప్పుడు ఇవాళ మీరు ఇస్తుంది ఎంతమందికి? 45 లక్షల నుంచి 50 లక్షల లోపే మీరు రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. చాలామంది రైతులకి వివిధ కారణాలు చూపెట్టి రైతు భరోసా అందకుండా చేస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు ఎన్నికల సందర్భంగా, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడికి వెళ్ళింది ఆ ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో పంట పండించిన రైతు కొనే దిక్కు లేక ఏ విధంగా పంటని పారబోస్తా ఉన్నారో మనం చూడటం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం టమోటాలు చూసాం. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఎవరైతే ఈ రాష్ట్రంలో ధాన్యం పండించే రైతు ఎవరైతే ఉన్నారో ధాన్యాన్ని తెగనమ్ముకునే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎంత ఘోరంగా ఉంది అంటే కష్టపడి పండించిన పంటని 1,100 రూపాయలకి అమ్ముదామన్నా కొనే దిక్కులేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం మీరు ఆర్భాటంగా చాలా చెప్తా ఉన్నారు. మామూలుగా ధాన్యం ధర 1,500, 1,600. ఏపీ పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2021 ఫలితాలు వెల్లడయ్యాయి. మంత్రి గౌతమ్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్ కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 81,000 మంది విద్యార్థులకు 128 కోట్లు అందజేశామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. 72,000 మంది విద్యార్థులకు 54 కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవెనగా అందించామని చెప్పారు. ఈ డీటెయిల్స్ ఒకసారి నేను బ్రీఫ్ చేసిన తర్వాత మంత్రి గారు సందేశం ఇచ్చి లాంఛనంగా ఫలితాలని ప్రకటించడం జరుగుతుంది.
1వ తారీఖు అంటే సెప్టెంబర్ 1వ తారీఖున ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ రాష్ట్రం అంతా కూడా నిర్వహించడం జరిగింది. 74,884 మంది రిజిస్టర్ చేసుకున్నారు. దానికి బదులుగా 65,137 మంది పరీక్షకి అపీల్ అయ్యారు. తర్వాత ప్రిస్క్రైబ్డ్ మార్క్స్ సెక్యూర్ చేసుకుని క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 64,127 మంది అంటే 94.2% మంది అర్హత సాధించారు ఈ పరీక్షలో. మరి గర్ల్స్ విషయంలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాస్ శ్రీకాకుళం జిల్లాలో వచ్చింది 95.52. అట్లాగే మరి అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి చూసినప్పుడు శ్రీకాకుళం 95.52, ఓన్లీ గర్ల్స్ విషయంలో నెల్లూరు జిల్లా 98.8%, ఓన్లీ బాయ్స్ తీసుకుంటే ప్రకాశం జిల్లా వచ్చింది. సో అట్లాగే కట్ ఆఫ్ మార్క్స్ ప్రిస్క్రైబ్ చేసింది 25%, అంటే 120 మార్కులకి పరీక్ష పెట్టడం జరిగింది. దాంట్లో 30 మార్కులు మనం కట్ ఆఫ్ గా డిసైడ్ చేశాము. ఎస్సీ ఎస్టీ విషయంలో కట్ ఆఫ్ మార్కు నియమం ఏమీ లేదు, వాళ్ళందరికీ కూడా ర్యాంకులు అవార్డు చేయడం జరిగింది. ఈ క్రమంలో పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ ఒక వారం రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ చురుకలంటించారు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్న ప్రభుత్వం రేపు సినిమాలు కూడా తీస్తుందేమోనని ఎద్దేవా చేశారాయన. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనిపించట్లేదని, అప్పులు చేసే పరిస్థితి ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులపైనే రాష్ట్రం ఆధారపడుతోందని, కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులను కూడా తామే చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందని జీవీఎల్ మండిపడ్డారు. చెప్పా కదండి, ఒకటి ట్యాక్స్ రెవెన్యూస్ సరిగ్గా రావటం లేదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని కొంతమంది చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అదే నిజమైతే దానికి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా ఎతకాలి. ఇప్పుడు ఏంటంటే ఏ రాష్ట్రంలో లేనట్టుగా రేపు సినిమా టికెట్ల కోసం కూడా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి, ఎమ్మెల్యే చెప్తేనే టికెట్ ఇస్తారు, ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటే మంచిది. అలాగే సినిమా రిలీజ్ కావాలంటే ప్రొడ్యూసర్, నేనే ప్రొడ్యూసర్ని కాదు యాక్టర్ని కాదు, కానీ వారు ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు తెలీదు. మరి రేపు సినిమా రిలీజ్ చేయాలన్నా కూడా మినిస్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన చెప్తారు మీరు ఏ డేట్కి రిలీజ్ చేయాలో, ఆ పరిస్థితి కూడా రావచ్చు. సో కాబట్టి కలెక్షన్స్ ట్యాక్సెస్లో కనుక ఇవేషన్ జరుగుతోంది అని ప్రభుత్వం భావిస్తే అలా జరుగుతూ ఉండొచ్చు అన్నది అందరి భావన కూడా సాధారణంగా తెలిసే. దానికి వేరే మార్గాలు అన్వేషిస్తే సరిపోతుంది. టికెట్లు అంతా ఆన్లైన్లో చేస్తామని అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు అన్నది మా భావన. మరి ప్రభుత్వం అన్ని రంగాల్లో మేము చాలా అద్భుతంగా పనిచేయగలమని వారు భావిస్తే మరి పరిస్థితులే నిర్ణయిస్తాయా వ్యవస్థ ఎలా అవుతుందో అని. కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, చివరికి ఎమ్మెల్యేలు కూడా టికెట్లు చేతిలో పెట్టుకొని ఆయన పర్మిషన్ ఉంటే కానీ టికెట్లు రిలీజ్ చేయట్లేదు, ఇటువంటి వార్తలు కూడా మనం వినాల్సి వస్తుంది ఆ వ్యవస్థలో. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ 100వ రోజుకు చేరుకుంది. విచారణలో భాగంగా కడప జిల్లా పులివెందుల్లోని ఆయన నివాసంలో 2వ రోజు రీకన్స్ట్రక్షన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వివేక ఇంటి పరిసరాలను వీడియో ఫోటోలు తీసి కొలతలు వేశారు. నిన్న సాయంత్రం ప్రారంభించిన సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియ కొనసాగింపుగా ఇవాళ కూడా జరిగింది. 4 వ్యక్తులు ఇంట్లోకి ఎలా వచ్చారన్న దానిపై సిబిఐ ఆరా తీస్తోంది. వివేక హత్య జరిగిన సమయంలో ఎర్రగంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి ఇంట్లోకి ప్రవేశించినట్లు సిబిఐ అనుమానిస్తోంది. 4 వ్యక్తుల పేర్లతో స్టిక్కర్లను చొక్కాలకు అంటించుకుని సిబిఐ ట్రయల్స్ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మహిళలపై అత్యాచార కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్లపై తండ్రి కొడుకులు కలిసి క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. తమ వద్ద కబడ్డీ శిక్షణకు వస్తున్న 2 బాలికలపై అత్యాచారం చేశారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాపయ్య, ఆయన కుమారుడు నూకలు కలిసి బాలికలను ఒంటరిగా నిర్బంధించి అత్యాచారం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై బాధిత అమ్మాయిలు తమ తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాపయ్య, నూకలు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైదాబాద్ సింగరణి కాలనీలో చిన్నారి చైత్రపై జరిగిన అత్యాచార ఘటన అమానుషమని
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజలకు రక్షణ లేకపోతే ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన నిందితుడిని 24 గంటల్లో పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు రాష్ట్ర హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే రాకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, రాష్ట్రంలో ప్రభుత్వం లేదని చెప్పేందుకు ఇది నిదర్శనమని విమర్శించారు. చైత్ర అత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు బాలిక ఇంటికి వెళ్లిన ఆమె అక్కడ దీక్షలో కూర్చున్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని షర్మిల నిలదీశారు. దీనిపై సీఎం స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు ఆమె. ఇది పోలీసుల వైఫల్యం కాదా, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ఆమె ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి 10 కోట్ల పరిహారం ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ సాంప్రదాయాలను ఓవైసీకి తాకట్టు పెట్టిన కేసీఆర్ తుగ్లక్ ముఖ్యమంత్రి అని ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని తొక్కేస్తున్నాడని, ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. ఈ రాష్ట్రంలో హిందువులందరూ కులాలకి అతీతంగా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళా తుగ్లక్ రాజ్యం వస్తుంది. ఇప్పుడు ఉన్నది కూడా తుగ్లక్ రాజ్యం. ఏమన్నా మీ పాత బాస్ పేరు తుగ్లక్ కదా? ఆయన ఢిల్లీలో ఆయన ఉండే ఇల్లు రోడ్డు కూడా తుగ్లక్ రోడ్డు. మోదీ గారికి ఎవరు ఏదో పక్కా తెలుసు, అందుకనే ఇల్లు అదే రోడ్డు మీద ఇచ్చారు. కాబట్టి నో పాత, నో కొత్త, నో కులం, మనమందరం హిందువులు. అంతే కదా బ్రదర్? మన ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంది? మన గోల్ ఏంది? తెలంగాణని కాషాయమయం చేసి హిందూ రాష్ట్ర స్థాపననే మన కర్తవ్యం. 2017లో నేను ఇలా ఈటెల రాజేందర్ అన్నకి థ్యాంక్ యూ చెప్తున్నా ఈ స్టేజ్ మీద నుంచి. ఎందుకంటే ఏనుగు రవీందర్ రెడ్డి బలమైన నాయకుడిని, ఒక బలమైన కార్యకర్తని, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయవేత్తని, అన్నిటికంటే మించి ఒక నికార్సైన ఉద్యమకారుడిని భారతీయ జనతా పార్టీలో తీసుకొచ్చింది. టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారంలో జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు సినీ నటి ముమైత్ ఖాన్ ను విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే అధికారులు టాలీవుడ్ ప్రముఖులు పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, రవితేజ, నవదీప్ ను విచారించగా ఇవాళ ముమైత్ ఖాన్ ను విచారించారు. ఆమెకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. అలాగే డ్రగ్స్ సరఫరాదారులతో ఆమెకు ఉన్న సంబంధాలు, జరిపిన సంప్రదింపులపై ఆరా తీశారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ కరుణ్ మీడియా న్యూస్.